కరెక్ట్గా సెట్ అవుతుంది. జస్ట్ మీకు అర్థం కావడానికి నేను అంటున్నాను అనమాట. ట్రావెల్ బిజినెస్ అయితే ఈజీగా సింక్ అవుతుంది. సో ఏఎస్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ బ్రాంచెస్ ఏంది, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఒకటి హైదరాబాద్ అనేది మెయిన్ బ్రాంచ్. నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ఏఎస్బిఐఎల్ఎల్ఎన్జి బిల్లింగ్ ఏదైతే ఉందో ఐ నీడ్ టు టేక్ ఏ డొమైన్ అనమాట. ఐ నీడ్ టు టేక్ ఏ డొమైన్స్ ఏరియా వైజ్ గా నేను చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఎలా తీసుకోవాలి సార్ అంటే ఏఎస్బిఐఎల్ఎల్ఐఎన్జి ఏఎస్ బిల్లింగ్ .com ఉంటే సరిపోతుంది. ఏఎస్ బిల్లింగ్ అలేఖ్య సాఫ్ట్వేర్ బిల్లింగ్స్ తీసుకుందాం. ఏఎస్ సాఫ్ట్వేర్ బిల్లింగ్స్ అని చెప్పేసి బాగానే ఉంటుంది అనమాట. సో ఐ హావ్ టేకెన్ దిస్ వన్ అనమాట. ఇది హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ అనుకుందాం. సో ఇప్పుడు నాకు ఏమైంది, ఐ హావ్ స్టార్టెడ్ ఇన్ ఢిల్లీ, డిఈఎల్హెచ్ఐ ఢిల్లీ, ASBILLINGS .com అని చెప్పేసి తీసుకున్నాం. ఇది ఒక్కటి వచ్చేసింది ఢిల్లీ అన్నమాట. డిఈఎల్హెచ్ఐ ఢిల్లీ ఏఎస్ బిల్లింగ్స్ అనేది ఉంది. ఇది ఢిల్లీ బ్రాంచ్ అనుకున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, చూడండి. CHENNA చెన్నై, ASBILLINGS బిల్డింగ్స్ .com అనేది తీసుకున్నా. ఇది వచ్చేసి చెన్నై. ఇంకోటి వచ్చేసి BNGALUR బెంగళూరు, ASBILLINGS బిల్డింగ్స్ .com అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ తీసారంటే బెంగళూరు, బెంగళూరు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో నాకు కావాల్సిన హైదరాబాద్ అంటే ఇది వచ్చేసి హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై కూడా ఉంది కాబట్టి అది కూడా రాసుకుంటా. MUMBI ముంబై ఏఎస్ బిల్డింగ్స్ .com అని చెప్పేసి తీసుకున్నాను. దిస్ ఇస్ ముంబై. మళ్ళీ ఇక్కడ కూడా సక్సెస్ అనేది అయింది. నేను ఎక్స్పాండ్ అనేది చేసుకుంటున్నా, వేరే కంట్రీ కూడా వెళ్తున్నా. సో యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ హావ్ స్టార్టెడ్ మై బిజినెస్ ఇన్ 4 more లొకేషన్స్ అనమాట. బ్రాంచెస్ కావచ్చు, లేకపోతే నేను ఎక్కడ నా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. కాంపిటీషన్ తట్టుకోలేక నేనే సపరేట్ డొమైన్స్ అనేది తీసుకున్నా. దిస్ ఈస్ అ ఫస్ట్ కేస్ సార్. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో దిస్ ఈస్ అ ఫస్ట్ కేసు. సో మీరే చెప్పాలి, లేకపోతే ఆప్షన్ 1 అని చెప్పేసి రాస్తున్నా. ఎందుకు సార్ ఇంతగానం సోది చెప్తున్నారంటే మీకు కాసేపట్లో అర్థమైపోతుంది సార్. ఇది ఆప్షన్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి జస్ట్ ఎ మినిట్. ఇది ఆప్షన్ 1. ఇది ఆప్షన్ 2. జస్ట్ ఎ మినిట్. ఇది ఆప్షన్ 2 అన్నమాట. ఆప్షన్ 2 నేనేం చేస్తున్నాను, ఏఎస్ బిల్లింగ్స్ అలాగే ఉంది. ఢిల్లీ దగ్గర వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ డాట్ అన్నమాట. అంటే సబ్ డొమైన్ అనేది క్రియేట్ అవుతుంది. నేను చెప్తాను, చెన్నై .AS బిల్డింగ్స్, తర్వాత బెంగళూరు .AS బిల్డింగ్స్, తర్వాత వచ్చేసి ముంబై .AS బిల్డింగ్స్. సో నేను ఇలా తీసుకున్నా. మళ్ళీ ఆప్షన్ 3 కూడా కావాలి కదా మనకి. ఆప్షన్ 3 ఏందో చూడండి ఒకసారి. ఇక్కడ నాకు ఏఎస్ బిల్డింగ్స్ ఏదైతే ఉందో ఐ రిమూవ్ దిస్ వన్.